రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఉత్తరప్రదేశ్ ఎందుకు నేను ఎక్కువ వీడియోలు ఉత్తరప్రదేశ్ మీద చేస్తున్నానో మీకు అనిపించవచ్చు. యోగి మీద అభిమానంతోనా? అది కరెక్ట్ కాదు. యోగి బెటర్ అడ్మినిస్ట్రేటర్గా నాకు ఒక ఇంప్రెషన్ ఉంది, కానీ నాకున్నటువంటి ప్రధాన భావన ఏంటంటే 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. అనేక కారణాల వలన ఉత్తరప్రదేశ్ బాగా వెనకబడిన రాష్ట్రంగా ముద్రపడిపోయింది. ముద్రపట్టడం వాస్తవం. అది యోగి వచ్చిన తర్వాత 2017 తర్వాత ఆ ముద్ర చెరిపేసుకొని మెల్లిమెల్లిగా మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా మారుతూ ఉంది. అందుకని దాని గురించి ఆసక్తికరంగా వీడియోలు చేయాల్సి వస్తూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఈసారి మనం వీడియోలో విద్యారంగంలో జరుగుతున్న నిశ్శబ్ద విప్లవాన్ని గురించి మాట్లాడుకుందాం. నిశ్శబ్ద విప్లవం ఎందుకంటున్నానంటే, ఉత్తరప్రదేశ్ మీకు అందరికీ తెలుసు అసలు ఎంత హారిబుల్గా బ్రోకెన్ సిస్టమ్ అంటే. అది పరీక్షలు ఉండవు. పరీక్షల్లో పైకెక్కి కాపీలు కొడతా ఉంటారు. ఎవరు అడగటానికి ధైర్యం ఉండేది కాదు. మాఫియా గ్యాంగ్స్ పైన కిటికీల్లో నుంచి కాపీలు ఇచ్చేసేవాళ్ళు. ఇలా ఇటువంటి స్టేట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నటువంటి యోగి వచ్చేటప్పుడే పొజిషన్ అది. అన్నిటికన్నా అత్యంత నిరక్షరాస్యత ఉన్నటువంటి దేశం కూడా, ఆ రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్ ఆయన వచ్చేటప్పటికి. అది పరిస్థితి. తన టీచర్లు అంటారా, టీచర్లు స్కూళ్ళలో టీచర్లు లేరు, నాణ్యత లేదు టీచర్లకి. అసలు స్కూళ్ళు కూడా పడిపోయే దుస్థితిలో ఉండే, కనీస సదుపాయాలు లేవు టీచర్లకి. డ్రాప్ అవుట్ రేట్ అయితే దేశంలోనే హయ్యెస్ట్లో ఉంది. అది ఆయన వచ్చే రోజుకున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని సంస్కరించడం అంటే చిన్న విషయం కాదు కదా. కొన్ని నేను మీకు టూకీగా అన్ని వీడియోలో నేను చెప్పలేను, కానీ కొన్ని టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కనీస సదుపాయాలు అది ఉంటేనే కదా స్కూల్కి రావటానికి ముందు. దీనికి ఆయన ఆపరేషన్ కాయకల్ప అనే పేరుతోటి ఒక 19 పారామీటర్స్ పెట్టుకొని వీటిని మనం టార్గెట్ పెట్టుకొని దీన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. మొత్తం ఉత్తరప్రదేశ్లో ప్రాథమిక పాఠశాలలు 1,33,000 ఉన్నాయి. దాదాపుగా 1,80,90,00,000 మంది విద్యార్థులు ఉన్నారు ప్రాథమిక దశలో. నేను చెప్పేది ఇదంతా నేను ఇవాళ ప్రాథమిక విద్యారంగాన్ని గురించి చెప్తుంది. మరి ఇది ఆయన 11,500 దాదాపు 12,000 కోట్ల రూపాయలపై కేవలం ఆపరేషన్ కాయకల్ప్ ఖర్చు పెట్టారు. 96% సక్సెస్ రేట్ ఉంది ఇప్పటి వరకు. ఏంటి ఆయన చేసిన దాంట్లో కొన్ని చెప్తాను మీకు. టాయిలెట్స్ నేను చెప్పాను కదా, అసలు మీరు దక్షిణ భారతంతో ఉత్తరప్రదేశ్ని పోల్చుకోవద్దు. ఇక్కడ వాటిని అక్కడ ఆయన వచ్చే రోజుకి అసలు అది కంపారిజనే కాదనమాట. అది అటువంటి రాష్ట్రాన్ని ఎలా మారుస్తున్నాడు. ఇవాళ 33.9% నుంచి 83.3% టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు అన్ని స్కూల్స్కి. 100% ఇక కాల ఎలక్ట్రిఫికేషన్ ఉండేది కాదు. సగానికి పైగా స్కూల్స్కి కరెంట్ లేదండి అక్కడ. అటువంటిది ఇవాళ 86% కరెంట్ ఉంది. సేఫ్ వాటర్ అసలు అక్కడ ఆ సేఫ్ వాటర్ అనే సమస్య లేదు. మళ్ళీ దాన్ని 89% సేఫ్ వాటర్ ప్రొవైడ్ చేశారు. ఫర్నిచరు 61,128 స్కూల్స్లో కొత్తగా ఫర్నిచర్ ఇచ్చారు. బౌండరీ వాల్స్ లేవు స్కూల్కి. దాదాపు 61,128 స్కూల్స్లో బౌండరీ వాల్స్ కట్టించారు. కొత్త స్కూల్స్ 4,500 స్టార్ట్ చేశారు. ఉన్న స్కూల్స్ని, పడిపోతున్నటువంటి స్కూల్స్ని రెనోవేట్ చేసి 7,500 స్కూల్స్ని రెనోవేట్ చేశారు. లైబ్రరీ యాక్సెస్ ఒకనాడు 23% ఉండేదాన్ని 78%కి లైబ్రరీ యాక్సెస్ని తీసుకొచ్చారు. స్మార్ట్ క్లాసెస్ ఒక 25,000 స్మార్ట్ క్లాసెస్ ఇప్పటికి తయారు చేశారు. ఐసిటి ల్యాబ్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబ్స్ 5,500 ల్యాబ్స్ని తయారు చేశారు. ట్యాబ్లెట్స్ విద్యార్థులకి 2,61,000 మందికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ప్రతి స్పోర్ట్స్ కోసం ప్రతి స్కూల్స్కి 5,000 రూపాయలు ఇచ్చారు. ఇవి నేను చెప్పేది యోగి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కనీస సదుపాయాల్లో కొన్ని. ఆపరేషన్ కాయకల్పన పేరు పెట్టాడు దీనికి. అట్లనే మిడ్ డే మీల్ స్కీమ్, మరి ప్రధానంగా పేద ప్రజలు రావటానికి మిడ్ డే మీల్ స్కీమ్ని బాగా స్ట్రెంథెన్ చేశాడు. ఇవాళ
దాదాపు ఇవాళ 96% స్కూల్స్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రతి విద్యార్థికి 1200 రూపాయలు చొప్పున యూనిఫాము, షూసు, స్వెట్టర్సు, స్టేషనరీ ఇటువంటి వాటి కోసం ప్రతి విద్యార్థికి 1200 రూపాయలు ఇస్తున్నారు. మనం దక్షిణ భారతంతో కంపేర్ చేయొద్దు దయచేసి. ఇదండి కొన్ని స్థూలంగా టీచర్లు అసలు ముఖ్యమైన సమస్య అది. టీచర్ల కొరత ఉండేది, నాణ్యత లేదు. టీచర్లో ట్రైనింగ్ ఇచ్చేవాడు కూడా ఉండేవాడు కాదు. అసలు దారుణమైన పొజిషన్ ఉత్తరప్రదేశ్. సో మొత్తం ఇవాళ 6,29,000 మంది టీచర్లు ఉన్నారు. ఇందులో 1.5 లక్షల మందిని యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాతనే రిక్రూట్ చేసుకున్నాడు. 1.5 లక్షల మందిని. పార్ట్ టైం సూపర్స్ ఉన్నారు 24,000, 25,000. శిక్షామిత్రాస్ 1,42,000 ఉన్నారు. తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్లో 3 టీచర్లు, 2 అసిస్టెంట్ టీచర్స్, ఒక శిక్షామిత్ర ఉండాలని కోరుకున్నాడు. వీళ్ళకందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ కూడా మామూలు చిన్న విషయాలు నేను చెప్పే ఏంటి, ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ, కోర్స్ ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్, వీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 24-25లో 4.5 లక్షల మంది టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టాడు. ఇది పెట్టకపోతే వీళ్ళల్లో క్వాలిటీ లేకపోతే విద్యార్థులకు వీళ్ళేం చెప్తారు పాఠాలు. సో ఇవి ఒక్కనాడు దారుణంగా ఉన్నాయి. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లైనా, ఏసీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అయినా చూస్తే చాలా దారుణం, అందరికన్నా వెనకబడి ఉండేది. కానీ ఇటీవల ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తే ఫాస్ట్గా రికవరీ అయినటువంటి స్టేట్స్లో ఒకటిగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. అంటే అంత ఫాస్ట్గా పైకి తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్ 8 సంవత్సరాల్లో తను చేసిన పని అది. ఇది ఒకటి కాదు, చాలా. ఇప్పుడు ఈవెన్ నేను మిగతా తర్వాత ఇంకొకసారి మాట్లాడుకుందాం. 6 నుంచి 12 వరకు సీఎం మోడల్ స్కూల్స్ అని ఒకటి పెట్టాడు. దాదాపుగా ప్రతి జిల్లాకి 2 స్కూల్స్ చొప్పున ఇవి 30 కోట్లు, ఒక్కొక్క దానికి 30 కోట్ల ఖర్చుతోటి చాలా వరల్డ్ క్లాస్ స్కూల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. అట్లానే కేంద్ర ప్రభుత్వం పెట్టిన పిఎం శ్రీ స్కూల్స్ కూడా 1722 స్కూల్స్ ఉన్నాయి. అద్భుతంగా దాన్ని కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తోటి నడుస్తున్నటువంటి స్కూల్స్ అవి. సో ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అక్కడైతే. ఇదంతా నడుస్తున్నప్పుడు ఒక సమస్య ఏమొచ్చిందంటే పెయిరింగ్ ఆఫ్ స్కూల్స్ అన్నారు. మనం కూడా చేసామండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అని చేసాం. ఏంటంటే అసలు ఒక టీచర్ ఉండి విద్యార్థులు లేని, కనీస వసతులు లేని ఈ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పక్క స్కూల్స్లోకి మెర్జ్ చేసాం మనం. దాన్ని ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఇంకొక అందమైన పేరేం పెట్టారంటే పెయిరింగ్ ఆఫ్ స్కూల్స్ అన్నారు. రెండింటిని కలిపి జత చేసామన్నారు. అంటే దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు తీసేసిన స్కూల్లో బాలవాటికలు పెడతామంటున్నారు. ఓకే, మంచిదే, దాన్ని వాడుకుంటాం మేము. ఒక్కరిని కూడా తీసేయం టీచర్ని, వీటిని బాలవాటికల కింద ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద వాడుకుంటామని చెప్తా ఉన్నారు. సో మంచిదే. అది కూడా ఏంది, కిలోమీటర్ లోపు ఉంటేనే మేము అట్లా పేరింగ్ చేస్తాం, కిలోమీటర్ పైన ఉంటే చేయమని కూడా చెప్పారు. సో దీని మీద ఇక్కడ జరిగినట్టే ఇప్పుడు అక్కడ పెద్ద యాజిటేషన్స్, టీచర్ల యూనియన్లు, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ దీన్ని భూతద్దంలో పెట్టి పెద్ద ఇదిలాగా చూస్తున్నాడు. ఆప్ కొత్తగా సంజయ్ సింగ్ అక్కడికి వెళ్ళి ఏదో ఆప్ పార్టీని డెవలప్ చేయాలని ఆయన కూడా దీని మీద ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. దాదాపు 10,000 స్కూల్స్ ఉన్నాయి ఈ పద్ధతుల్లో. అది వీళ్ళకు ఇంత అంటే పెద్ద 1,33,000 స్కూల్స్ మీద 10,000 స్కూల్స్ని మెర్జ్ చేసేసి వాళ్ళ ఉద్దేశం ఏముందంటే అక్కడైతే మీకు స్మార్ట్ స్కూల్స్ ఉంటాయి, ఐసీటీ ల్యాబ్స్ ఉంటాయి, ఎక్కువ మంది టీచర్లు ఉంటారు. సో వీళ్ళకి ఏదైతే సింగిల్ టీచర్ స్కూల్స్లో విద్యార్థి నష్టపోతున్నాడు. అది ఒక్క డిస్టెన్స్ ఒకటే మీరు చూస్తున్నారు తప్పితే విద్యార్థికి సరైనటువంటి విద్యాబోధన జరగదు ఒకే టీచర్ ఉన్న స్కూల్లో. సో అందుకోసం అని చెప్పి అక్కడ చేస్తున్న దాని మీద ఇప్పుడు అదంతా హడావుడిగా ఉంది. మొత్తం మీద ఏంటంటే నివేదికలు ఏం చెప్తున్నాయంటే 7 సంవత్సరాలకి 8 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ పోల్చి చూసేటట్టయితే ఉత్తరప్రదేశ్ అత్యద్భుతంగా ప్రోగ్రెస్ ఉంది, రికవరీ ఉంది, డ్రాప్ అవుట్స్ బాగా తగ్గిపోయినాయి, విద్యా బోధన కూడా బెటర్గా ఉందని చెప్పి ఏసీఆర్ ఇటువంటివన్నీ కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది నిశ్శబ్ద విద్యా విప్లవం,
ఉత్తరప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.